రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా పోలింగ్ నమోదైంది. మార్చి 3న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అక్కడక్కడ చిన్న గొడవలు మినహాయిస్తే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలకు, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 93.55%తో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ స్థానంలో దాదాపు 91.90% నమోదైంది. ఇక కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి దాదాపు 70.42% ఓటింగ్ జరిగినట్టుగా తెలిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించినట్టు తెలిపింది ఎన్నికల సంఘం. పలు పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 7 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. ఇక ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65.43% పోలింగ్ నమోదైనట్టు తెలిపారు అధికారులు. దీంతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో విశాఖపట్నం జిల్లాలో 87.30% పోలింగ్ నమోదైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు పట్టభద్రులు. అక్కడ 61.99% పోలింగ్ నమోదైంది. వైసీపీ పోటీ చేయకపోవడంతో టీడీపీ ప్రధానంగా పోటీలో నిలిచింది. ఇక తెలంగాణలో బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 1 స్థానంలో బరిలో నిలవగా బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం గులాబీ నేతలను ఆందోళనకు గురిచేసింది.